మనం ఈరోజు వెజ్ కీమా తయారు చేసుకోబోతున్నాము. ఇందులో క్యారెట్ తీసుకున్నాము. క్యారెట్ తురుము పెట్టుకోవాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసి కొంచెం ఆ తర్వాత తురుముకుంటే బాగా వస్తుందన్నమాట. మీల్ మేకర్ కూడా వేడి నీళ్ళలో వేసి తీసిన తర్వాత ఇలాగా చిన్న కొంచెం పీసెస్ లాగా చేసుకున్నాము. తర్వాత ఇవి పచ్చి బఠానీలు అన్నమాట. ఇవన్నీ కలిపి మనం వెజ్ కీమా తయారు చేద్దాం. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఒక ప్యాన్ తీసుకొని మనం ఆయిల్ వేసి కలుసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు చేసుకుందాం. ఫస్ట్ ఇలా బిర్యానీ ఆకు వేసుకుందాము. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాము, కట్ చేసి వేసుకుందాం. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత పచ్చి బఠానీ కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుందాము. ఈ సీజన్లో బఠానీలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ రెసిపీ చాలా బాగా కుదురుతుంది. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్, మీల్ మేకర్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ ఇవన్నీ వెజిటబుల్సే కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత కాలీఫ్లవర్ తురుము వేసుకున్నాం. ఫ్లాగ్ కలర్స్ కనిపిస్తున్నాయి ఇందులో, ఆరెంజ్, వైట్, గ్రీన్. సాల్ట్ వేసేసుకున్నాము. కొంచెం పసుపు, కొంచెం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. త్వరగా కుక్ అవుతుంది కదా. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసేసుకున్నాము. కారం వేసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతున్నట్టే. ఒక స్పూన్ ధనియా పౌడరు, ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసేసుకున్నాము. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. అంతే, మన వెజ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూసి కర్రీ మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఇలా వేడి వేడి చపాతీ చేసుకుని అందులోకి ఈ కర్రీ వేసుకొని టేస్ట్ చూద్దాం.